హలో అండి, ఈరోజు అయితే నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. చికెన్ అయితే 2 టైమ్స్ 3 టైమ్స్ కడిగి పక్కకు పెట్టేసుకొని తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం కారం పొడి కూడా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా పోసుకోవాలి. తర్వాత ఈ కారం పసుపు ఇవన్నీ ముక్కలకు పట్టేలా మొత్తం కలుపుకోవాలి. ఇలా అయితే కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ మాత్రం పెరుగు తీసుకోవాలి. పెరుగు కూడా మొత్తం ముక్కలకు పట్టేలా మొత్తం కలుపుకోవాలి. కలుపుకొని ఒక 20 మినిట్స్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ అయితే హీట్ అయిపోయాక ఇవైతే లవంగా, యాలకులు, చెక్క, సాజీర మాత్రం ఆయిల్ హీట్ అయ్యాక మాత్రం వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఓ 5 మినిట్స్ మాత్రం మంచిగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం వేసుకున్నాం కాబట్టి మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు వచ్చేసి మనము 20 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో చికెన్ పెట్టుకున్నాం కదండి. ఇగో చికెన్ అయితే ఇలా మంచిగా అయింది చూడండి. ఇప్పుడు ఈ చికెన్ వచ్చేసి పోపులో వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకుందాం. ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాం. 10 నిమిషాలు అయితే చూద్దాం. 10 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నది. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ ఫస్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ వేసుకున్న తర్వాత అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి చూద్దాం. చూడండి, మొత్తం ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది. నేనైతే వాటర్ అయితే పోయలేదండి, అయినా కూడా గ్రేవీ మంచిగా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం పచ్చి ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే కొంచెం గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, చికెన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చేసింది. ఈ వీడియో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి చూసి. అలాగే నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, చికెన్ అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చేసింది. ట్రై చేయండి.